అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా థంబ్నెయిల్ చూస్తే అర్థమైంది కదా, లైవ్లో కూడా అర్థమవుతుంది కదా. మా పాప అయితే బోర్ల పడుతుందన్నమాట. సో బోర్ల పడితే బొబ్బట్లు చేయాలి కదా. ఇంకా అమ్మమ్మ అయితే ఊరుకోట్లే బొబ్బట్లు చేయడానికి. పాప కూడా అమ్మమ్మ వెళ్ళే లోపల బొబ్బట్లు చేయించుకోవాలని రెడీగా ఉందన్నమాట. సో 4th మంత్ స్టార్ట్ అవ్వగానే బోర్ల అయితే పడుతుంది. ఇంకా స్టార్టింగ్లో పిల్లలు ఇలా పడి చేయి కింద పెట్టుకొని తిప్పుకోలేవరంట. సో పాప అయితే అలా ఏం లేదన్నమాట, చక్కగా అయితే తిప్పుకుంటుంది. ఇంకా మేము ఎలా చేస్తాము ఏంటి అని అయితే వీడియో కంటిన్యూ అవుతుంది. ఎక్కడా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. నాన్న మళ్ళీ ఒకసారి చూపివా. ఫాస్ట్గా పడిపోవాలన్నమాట. చెప్పు, బొబ్బట్లు మీ అందరికీ ఇస్తాను, ఎవరెవరికి కావాలో చేతులు లేపండి అని చెప్పేసి అను నాన్న. ఇంకదా అంబుగడ రా మరి రా. ఇంకా బోర్లో పడడం స్టార్ట్ అయింది. అస్సలు అలా పడుకోవట్లేదు అనమాట, ఇలానే పడతా ఉంది. నా బోర్లో పడుతున్నాను. సో అమ్మ బొబ్బట్లు చేస్తుంది, మీతో పాటు నేను కూడా బొబ్బట్లు ఎట్లా చేస్తానో చూస్తా అని చెప్పేసి అంటుంది. సరేనా నాన్న? ఓకే, ఇప్పుడు అమ్మమ్మ బొబ్బట్లు చేస్తుంది, చూపిద్దాం మనం. సో ఇంకా మేము రైస్ కప్పుతో అయితే 3 కప్పులు పచ్చనిపప్పు అయితే తీసుకుంటున్నాము. సో 2 సార్లు అయితే శుభ్రంగా కడిగేసి ఇప్పుడు 3 కప్పులకి 6 కప్పులు నీళ్ళు పోసి 1 గంట కానీ 2 గంటలు కానీ మనకు టైం సేపు నానబెట్టుకోవాలన్నమాట. సో ఇంకా పప్పు అయితే శుభ్రంగా అయితే కడుగుతుంది. నన్ను మమ్మీకి కిస్ పెట్టు మమ్మీకి. థ్యాంక్ యూ. మమ్మీకి కిస్ పెట్టాను, మమ్మీకి కిస్ పెట్టు. థ్యాంక్ యూ. నాన్న మమ్మీకి కిస్ పెట్టు. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక కిస్ పెట్టు, ఇంకో కిస్. నాన్న మమ్మీ కిస్ పెట్టు, మమ్మీ కిస్ పెట్టు. థ్యాంక్ యూ. ఇంకా చూసారు కదా, పాప అయితే నాకు ఒకదానికే ముద్దు పెడుతుంది అనమాట. ఇంట్లో బావ అడిగినా అమ్మ అడిగినా అస్సలే ముద్దు పెట్టదు. ఇంకా పచ్చనిపప్పు అయితే కడిగేసి చక్కగా నీళ్ళు పోసుకున్నాం. 2 గంటలు అయితే పక్కన పెట్టాం. ఇంకా బొబ్బట్లో వచ్చేసి మేము గోధుమ పిండితోనే చేస్తున్నాం అనమాట. చాలా మంది ఏంటంటే మైదా పిండితో చేస్తారు, కొంచెం 2 మిక్స్ చేస్తారనమాట. మేమైతే ఓన్లీ గోధుమ పిండి తీసుకున్నాం. చాలా చక్కగా అయితే వస్తాయి గోధుమ పిండితో కూడా. ఇంకా 1 కప్పు పచ్చనిపప్పుకి 1.5 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాం. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. దీంట్లో చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు అనేది ఆప్షనల్ అనమాట. పసుపు వేస్తే ఏంటంటే బొబ్బట్లు కొంచెం కలర్గా వస్తాయి. తర్వాత కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ఉప్పు పసుపు నెయ్యి వేసిన తర్వాత నెయ్యి అంతా ఫస్ట్ పొడి పిండికి కలిసేలా మంచిగా ఇట్లా కలుపుకోవాలన్నమాట. తర్వాత మనం చపాతీ పిండి ఎట్లా కలుపుతాం అట్లా నీళ్ళు పోసుకొని కలుపుకోవడమే మెత్తగా. సో ఫస్ట్ అయితే పొడి పిండికి నెయ్యి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇట్లా మంచిగా గట్టిగా కొడతా ఉండాలన్నమాట పిండి, అప్పుడు మంచిగా మీద ఆడిపోతుంది పిండి. దాన్ని వేరుతో నొక్కి చూపియమ్మా, మెత్తగా తెలుస్తుంది. అమ్మమ్మ పిండి కొడుతుంటే అన్నమాట, మా అమ్మమ్మ ఎట్లా కొడుతుంది పిండి అని. అట్లా సాఫ్ట్గా ఉండాలన్నమాట పిండి. చూడండి ఎంత మంచిగా ఉంది. లాస్ట్కి ఇంకా 1 స్పూన్ నెయ్యి వేసుకొని చుట్టూ స్ప్రెడ్ చేయడం అనమాట దానికి. బొబ్బట్లు తింటావా? ఇంకా మూత పెట్టి వేసుకొని 1 హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే మంచిగా నానిపోతుంది. మొత్తానికి పిండి కలిపిన తర్వాత పప్పు కూడా 2 అవర్స్ తర్వాత చక్కగా నానిందన్నమాట. దాన్ని అయితే ఇంకా కుక్కర్లో వేసి ఉడికించాలి. కుక్కర్లో ఏంటంటే మనం కరెక్ట్గా వాటర్ పోసినా కూడా కొన్ని కుక్కర్లు అయితే వాటర్ బయటకు వస్తాయి కదా. సో అలా వచ్చి గ్యాస్ అంతా ఖరాబ్ అవ్వకుండా ఇలా టిష్యూ పేపర్ పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా అయితే ఉంటుందన్నమాట. ఇంకా పాప అమెరికాలో బోర్ల పడితే ఇండియాలో వాళ్ళ మేనత్త కూడా బొబ్బట్లు అయితే చేసింది. తన ఛానల్లో అయితే వీడియో ఉంటుంది, శామ్ క్రియేటివ్ ఐడియాస్ అని చెప్పేసి. అండ్ నా ఛానల్లో కూడా లాస్ట్కి అయితే క్లిప్ అయితే పెడతాను అనమాట. ఇంకా పప్పు ఉడికిన తర్వాత దాంట్లో కొన్ని వాటర్ ఉంటాయి కదా, ఎక్సెస్ వాటర్, దాన్ని అయితే స్ట్రెయిన్ చేసాము ఇలా. ఇంకా ఏంటంటే దాంతో కొంతమంది పప్పుచారు కూడా చేసుకుంటారనమాట. దీన్ని మిక్సీలో అయినా పట్టుకోవచ్చు, లేదంటే పప్పు గుత్తితో అయినా చేసుకోవచ్చు అనమాట. సో మేమైతే పప్పు గుత్తితో చేద్దాం అనుకున్నాం. నార్మల్గా అయితే ఇంటి దగ్గర రోల్తోనే చేస్తాం అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఏ కప్పుతో అయితే పచ్చనిపప్పు తీసుకున్నాం అదే కప్పుతో 3 కప్పుల బెల్లం ఇట్లా కరిగిన తర్వాత కొంచెం అంటే కొన్ని నీళ్ళు పోస్తాం మనం. 2 నీళ్ళు పోసి బెల్లం కరిగించిన తర్వాత ఇంకా దాంట్లోకి అయితే ఇట్లా మిక్సీ పట్టుకున్న పిండి అయితే వేస్తాం అనమాట. మిక్సీ అయితే మేము మెత్తగా అయితే చేయలేదనమాట, ఎందుకంటే మాకు కొంచెం పలుకులు ఉంటే బాగుంటుంది అనిపించింది. సో అలా ఇంకా దాంట్లో వేసి దీని అయితే మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే ఏంటంటే మనకి పిండి మాడుతూ ఉంటుంది అనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. మంచిగా ఇట్లా పిండి అవుతుంటే చూడండి, పూర్ణాల వాసన వస్తుంది, భలే వాసన వస్తుంది. ఇట్లా మంచిగా అడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట. సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అనమాట.
ఇట్లా పట్టుకుంటే మీకు ఉండ రావాలి చేతికి. సో ఇంకా ఉండలు ఏంటంటే మనం ఈ గోధుమ పిండి ఏ సైజులో తీసుకుంటామో మనకు బొబ్బట్లు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే ఉండలు చేసుకోవాలన్నమాట. సో నేను కొంచెం లావుగానే చేస్తున్నా. సో ఈ సైజులో అయితే చేస్తున్నా, ఇదిగోండి ఈ సైజులో చేస్తున్నా. సేమ్ ఇదే సైజులో మనం పిండి కూడా తీసుకోవాలన్నమాట. పూర్ణాల పిండి కూడా ఇదే సైజులో తీసుకుంటే మనకి ఏంటంటే అప్పుడు స్వీట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో ఇలా సైజ్ అయితే చేస్తున్నాం. ఇంకా అన్ని బాల్స్ అన్ని చేసుకోవాలి. ఇంటి దగ్గర అయితే అమ్మ నార్మల్గా అయితే పాకం పట్టదనమాట. బెల్లం అండ్ పచ్చనిపప్పు ఉంది కదా ఉడకబెట్టింది, అది రోట్లో వేసి దంచుతుంది. సో దాని తర్వాత ఉండలు అయితే చేస్తాను అనమాట. ఇంక ఇక్కడ ఆప్షన్ లేదుగా, మాకు రోల్ చిన్నదే ఉంది, దాంట్లో కష్టం కాబట్టి ఇంత క్వాంటిటీ. ఇంకా అలా అయితే కొంచెం పప్పులుగా ఉండేటట్లయితే మిక్సీ అయితే పట్టిందన్నమాట. ఇంకా మొత్తానికి 2 అయితే ఉండలు చేసుకున్నాం. అవి ఒక 13 అయితే చేశాను అనమాట. ఇంకా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో అందరికీ అవుతుందని. అమ్మని ఏం చేస్తుంది ఏంటి చెప్పమంటే వీడియోలో నాకు మాట్లాడడం రాదులే, నేను చెప్పను, నువ్వే చెప్పు అని చెప్పేసి అంటా ఉందనమాట. సో అలా ఉండలైతే చేసుకొని ఇంకా బొబ్బట్లు అయితే చేయాలి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పేపర్ కావాలన్నమాట, లేదంటే బటర్ పేపర్ అయినా ఉంటుంది. సో అప్పుడే మనకి అప్పు అయితే స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఫస్ట్ వచ్చేసి అయితే మనం ఈ పేపర్కి నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యితోనే ఉంటాయి అనమాట బొబ్బట్లంతా. ఎక్కువ నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఈ ఉండని తీసుకొని ఈ ఉండని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే చపాతీ కర్రతో చేస్తారు. ఇట్లా ఆయిల్ లేకుండా నెయ్యి లేకుండా ఏంటంటే పిండితో అయినా చపాతీలాగా చేస్తారనమాట. సో ఇదే ఈజీగా ఉంటుంది యాక్చువల్గా, మనం ఆయిల్ పెట్టి స్ప్రెడ్ చేయడము. తర్వాత వచ్చేసి ఈ పూర్ణం ఉండని తీసుకొని దీంట్లో పెట్టేసి మొత్తం కవర్ చేయాలన్నమాట. ఎక్కడ గ్యాప్ లేకుండా కవర్ చేయాలి. ఒకవేళ గ్యాప్ ఉంటే ఏంటంటే మనకి ఆ పూర్ణం అనేది బయటకు వస్తుంది. సో అంత బాగుండదు అనమాట. సో ఇట్లా ఇట్లయితే కవర్ చేసేసి ఇది కవర్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఆయిల్ అప్లై చేసి దీని మీద కూడా ఆయిల్ వేసుకొని, సో నెక్స్ట్ ఇంకొక పేపర్ ఉంది కదా దాన్ని పైన కవర్ చేసుకొని ఇంకా ఇట్లా స్ప్రెడ్ చేయడం అన్నమాట. ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది చూడండి. చాలా ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చు. బొబ్బట్లు చేసేటప్పుడు అయితే మొత్తం నెయ్యితోనే చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది అనమాట. నూనె అయితే అసలు బాగుండదు. సో నెయ్యి అయితేనే చాలా బాగుంటుంది. అంటే అవైలబుల్ వల్ల అయితే నెయ్యితోనే చేసుకోవడం బెటర్ అనమాట. ఇంకా మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా అయితే అది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, మనకి పిండి అంతా అయిపోయినప్పుడు అది పాకం వస్తుంది కదా, అది అయిపోయినప్పుడు ఏంటంటే దాంట్లో కొంతమంది సోంపు వేసుకుంటారు అనమాట. ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అని చెప్పేసి నేనైతే అలుగుల పొడి ఒకటి వేసాను. నాకు సోంపు అయితే అంతగా నచ్చదు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇట్లా పొంగు వచ్చేటప్పుడు మనం ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. సో టర్న్ చేయాలి, ఇంకో సైడ్ సేమ్ ఇటు సైడ్ కూడా అట్లా వచ్చినప్పుడు ఇంకా పైన అయితే మనం నెయ్యి అప్లై చేసుకోవాలి. పైన చాలు 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 ఇంకా బొబ్బట్లు మంచిగా పొంగాలి అంటే మనం ఏంటంటే పిండి కలుపుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కకు పెట్టుకుంటే మంచిగా నాని అయితే పొంగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా చపాతీ కర్రతో కూడా చేయడం అయితే చూపిస్తున్నాను. చపాతీ కర్రతో చేసేటప్పుడు లోపల పిండి అంతా బయటకు వస్తుంది అని చెప్పేసి అంటారు. అలా ఏం రాదు, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇంకా లోపల పిండి అనేది మరీ పేస్ట్ లాగా చేసుకున్నాం అనుకోండి మనకు పైన కనిపించదు. ఇప్పుడు మాది పప్పులు బయటకు కనిపిస్తుంది కదా, మేము కొంచెం పలుకులు గుంచుకున్నాం కాబట్టి మాకైతే అలా కనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా పాపకి ఒక 9 కానీ 11 కానీ చుట్టూ పెట్టాలి అని చెప్పేసి అన్నదమ్మ. సో అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా పాపను పడుకోబెట్టడానికి అయితే మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంత సరిపోతుంది కదా. ఇప్పుడేం దాన్ని వేరతల కందిద్ది బొల్లం అని చెప్పాలా? ఈ బొట్టు చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే చూడు ఎట్లా చూస్తుంది, పైకి ఇట్లా పెట్టి వేరతల కన్నా
వేసినగాడు మొత్తానికి అయితే బొట్లు పెట్టుకున్నాం అనమాట. తర్వాత ఏంటంటే అమ్మ ఏదైనా స్టార్ట్ చేసేప్పుడు పసుపు కుంకుమ కంపల్సరీ అని చెప్పేసి అలా తమలపాకు అయితే పెట్టేసి పసుపు కుంకుమ అయితే వేసింది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే నేను పేపర్లన్నీ రౌండ్ గా కట్ చేసా. ఇంటి దగ్గర ఏంటంటే నార్మల్ గా మనం ఆకుల మీదనే పెడతాము, మాకు ఇక్కడ అన్ని ఆప్షన్లు లేవు కాబట్టి ఇంకా పేపర్లు అయితే కట్ చేసాను అనమాట. నేను మా ఇంట్లో అయితే ఫుల్ గా తమలపాకు చెట్టే ఉందన్నమాట. ఇంటి దగ్గర అన్ని తమలపాకుల మీద పెట్టేవాళ్ళం. ఇంకా పంచ వచ్చేసి కొత్త పంచనే నార్మల్ గా టవల్ మీద పెడతారు అని చెప్పేసి అన్నది. టవల్ లేకుండా అనమాట మా దగ్గర, ఇది కొంతదే అని ఇది యూజ్ చేసుకున్నాము. ఒక 5-6 వరకు చేసే వరకు అయితే మంచిగా హడావుడు లేకుండా నీట్ గా చేసా. తర్వాత ఇంకా పాప క్రాంకీ చేస్తుందని చెప్పేసి ఇంకా షేప్ లేసే చేశాను అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అయితే పాపకి ఈ డ్రెస్ వేసాం కానీ ఈ డ్రెస్ ఏంటంటే బోర్ల పడుకున్నా ఇటు తిరిగినా కూడా తన ఫేస్ మీదకి పడిపోతుంది అనమాట. సో దానివల్ల ఏడుస్తూ ఉంది ఈ డ్రెస్ మీద అని చెప్పేసి అయితే ఇంక ఈ డ్రెస్ తీసేసి అయితే మళ్ళీ కొత్తదే వేరేదైతే సింపుల్ది అయితే వేసాం అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుజులాడి దరిచేర అమ్మ పాడి జోలపాట అమృతాని కన్న తీయనంట రెండు బుగ్గలు గిల్లేసి నిన్ను జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి ఏంద్రా నువ్వు వస్తున్నావా అట్లేదా? వస్తుంది యజ్ఞగాడు వస్తున్నాడు తిరగాలి యజ్ఞగాడు వస్తుండ అవును. పిల్లలు అయితే మనం ఏదైనా చేయాలి అన్నప్పుడైతే అస్సలు చేయరు కదా. నార్మల్గా అయితే మా పాప ఊరికే బోర్లా పడతానే ఉంటుంది, పొట్ట నొప్పి లేచి ఏడుస్తూ ఉంటుంది అనమాట. తిప్పలేక చచ్చిపోయే వాళ్ళం రైలీ. అప్పుడు మాత్రం పడుకొని రిలాక్స్ అవుతా ఉందన్నమాట. ఇంకా మేమే కింద మీద పడి పాటలు పాడుతూ అవి ఆడిపిస్తూ ఇవి ఆడిపిస్తూ అయితే ఇంకా ఎంటర్టైన్ చేసాం కొంతసేపు. లాస్ట్కి అయితే పడింది అనమాట. ఇంకా మొత్తానికి వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. అమ్మ వెళ్ళేలోపే బొబ్బట్లు చేయించుకోవాలని అనుకుంది అనుకుంటా. అమ్మ 2 daysలో వెళ్తానంగా బోర్లా అయితే పడింది. ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడే చేయాలి అని మేమైతే ఉన్న బిజీ షెడ్యూల్లో కూడా చేసామన్నమాట. సో అలా ఇంకా పాప బోర్లా పడితే బొబ్బట్లు అయితే చేసాము. ఇంక ఇది వచ్చేసి అయితే ఇంటి దగ్గర మా ఆడపడుచు అయితే చేస్తుందన్నమాట. తను చేయడం కూడా ఫస్ట్ టైము బొబ్బట్లు చేయడం. మేము ఎక్కువ పూర్ణాలు చేస్తాం, బొబ్బట్లు అయితే చేసుకోము. ఇంకా తను ఎలా చేసింది ఏంటి తన ఛానల్లో అయితే వీడియో అయితే ఉంటుంది. ఇంకా నేను ఎలా చేశాను, మీరు ఎలా చేస్తారు అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో తన ఛానల్లో ఉన్న వీడియోని కూడా తప్పకుండా వాచ్ చేయండి. సో శామ్ క్రియేటివ్ ఐడియాస్ అని చెప్పేసి ఐడియా అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.